ఉప ఎన్నిక అనగానే బీజేపీకి ఊపొస్తుంది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్ లో ఏ రేంజ్ లో ప్రూవ్ చేసుకున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం ప్రారంభం వరకు అన్నింట్లో ఆలస్యం చేశారు. ప్రచారాన్ని పక్కన పెడితే జూబ్లీ హిల్స్ లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా లైట్ తీసుకున్నారు. బై ఎలక్షన్స్ లో బీజేపీ దూకుడేమైంది? ఆ పార్టీ నేతలందరూ సైలెంట్ అయ్యారు ఎందుకు? ఇప్పుడు ఇవే అంశాలపై పోస్ట్ మార్టానికి సిద్ధమైందట బీజేపీ. ఉప ఎన్నికలో బీజేపీ జోష్ ఏమైంది? అభ్యర్థి ఎంపికలో ఎందుకు ఆలస్యమైంది? ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార రథాలు గల్లీ గల్లీ తిరుగుతున్న సమయంలో కమలం ప్రచార రథం షెడ్డు కూడా దాటలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకుని దండయాత్ర చేస్తున్న టైంలో బీజేపీ అభ్యర్థిని కూడా ఫైనల్ చేయలేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖాయమని 4 నెలల ముందే తెలిసినా బీజేపీ యాక్టివ్ అవడంలో లేట్ చేసిందన్న చర్చ పార్టీ ఆఫీసులో హాట్ గా సాగుతోందట. అభ్యర్థి ఎంపిక అంశాన్ని పక్కన పెడితే పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా పట్టించుకోలేదు. బై ఎలక్షన్ లో లోకల్ నాయకత్వం పూర్తిగా ఫెయిల్ అయిందనే గాసిప్స్ పార్టీ ఆఫీసులో బిగ్ సౌండ్ చేస్తున్నాయట. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 400 పోలింగ్ బూతులుంటే 240 పోలింగ్ బూతులకు అధ్యక్షులనే నియమించలేదు. ఇక శక్తి కేంద్రాలు, వాటి ఇన్ఛార్జీల మాట సరేసరి. బీజేపీలో ఎప్పుడు చూడని వినని ఆలస్యానికి ఎవరు కారణమని ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా రామచంద్రరావు పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక. ఈ ఎన్నికను ఆయన ఎలా డీల్ చేస్తారో అని ఎన్నికల ముందు అందరూ చర్చించుకున్నారు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నెట్టేశారట నేతలు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఆయన పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నిక వస్తుందంటే అక్కడ అభ్యర్థి ఎవరు, ప్రచారం బాధ్యత అంతా కిషన్ రెడ్డి భుజస్కంధాలపైనే ఉంటుందని ఆ పార్టీ నేతలే చెప్పారట. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ సైతం బహిరంగంగానే ప్రకటించారు. ఇది కిషన్ రెడ్డి అడ్డా అంటూ ప్రచారంలోనే కామెంట్స్ చేశారు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను పరోక్షంగా కిషన్ రెడ్డి పైకి నెట్టేశారని పార్టీలో వినిపిస్తున్న టాక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఓటముల బాధ్యత ఆయనకే వర్తించేలా పరోక్షంగా ప్రకటనలు కూడా చేశారట. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీకి 25,000 పైచీలుకు ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో అవి 65,000కు పైగా పెరిగాయి. కానీ ఇప్పుడు బీజేపీ తన ఓటు శాతాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణాలేంటి అన్నదానిపై పార్టీలో విశ్లేషణలు సాగుతున్నాయట. ఎక్కడ పొరపాటు జరిగిందో లెక్కలు తీస్తున్నారట. ఎన్నికలను చాలా మంది రాజకీయ విశ్లేషకులు రన్నింగ్ రేస్తో పోలుస్తూ ఉంటారు. ఎవరైతే ముందుగా అడ్వాంటేజ్ తీసుకుంటారో వారే ముందుంటారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రన్నింగ్ రేసులో బీజేపీ ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ తీసుకోవడంలో వెనకబడిందని పార్టీ నేతలే భావిస్తున్నారట. అభ్యర్థి ఎవరన్నది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రచారం చేసి ఉంటే బాగుండు అనే చర్చ నడుస్తోందట. పార్టీ క్యాడర్ను అంతా జూబ్లీ హిల్స్ లో మోహరించినప్పటికీ అప్పటికే ఆలస్యమైందన్న టాక్ వినిపిస్తుందట. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎంపీ రఘునందన్, పాయల్ శంకర్ వంటి నేతలను కమిటీలో వేసినప్పటికీ వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయట. మరీ ముఖ్యంగా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీల నియామకం చేసినప్పటికీ సకాలంలో చేయకపోవడం, ప్రచారం మొదలుకుని అభ్యర్థి ఎంపిక వరకు అన్నీ ఆలస్యం అవ్వడం కూడా ఒక కారణం అంటున్నారట. చివరికి ఎలాగో ఓడిపోతున్నామని పోల్ మేనేజ్మెంటును సైతం సరిగా పట్టించుకోలేదట.
బయట నుంచి వచ్చిన లీడర్లు, క్యాడర్ ఎన్నికల రోజు జూబ్లీహిల్స్ లో మోహరించినప్పటికీ సంస్థాగత నిర్మాణం సరిగా లేకపోవడంతో ఓటరుని పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకురావడంలో విఫలమయ్యారన్న చర్చ సైతం పార్టీ ఆఫీసులో వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఎపిసోడులో బయట నుంచి వచ్చి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు గ్రేట్ అన్న చర్చ సైతం సాగుతోంది. క్షేత్రస్థాయిలో వారికి సరైన ఏర్పాట్లు చేసినా, చెయ్యకున్నా, అకామిడేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ అక్కడే ఉండి దాదాపు నెల రోజులు పని చేశారని అనుకుంటున్నారు. అయితే ఈ కార్యకర్తల కష్టానికి సరైన ఫలితం రావడం లేదన్న నిరాశలో సైతం ఉన్నారట. ఈ నిరాశకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలనే చర్చ కార్యకర్తల నుంచి, క్షేత్రస్థాయిలో పనిచేసిన వారి నుంచి బలంగా వినిపిస్తోందట. అన్నిటికంటే ముఖ్యమైనది సమయం. అలాంటి అమూల్యమైన సమయం పార్టీ కోసం కార్యకర్తలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని పార్టీ ఆఫీసులో వినిపిస్తున్న టాక్. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల నుంచైనా బీజేపీ పాఠాలు నేర్చుకుంటుందా? సరైన విశ్లేషణ చేసుకుని పార్టీని బలోపేతం చేసుకుంటుందా? లేదంటే ఇది సమిష్టి నిర్ణయం, సమిష్టి ఓటమి అని ప్రకటించి చేతులు దులుపుకుంటుందో చూడాలి.